పెళ్లి వీడియో కోసం 3 రోజుల నుంచి మురిపిస్తున్నావు. అసలు వీడియో ఎప్పుడు పెడతావని బయట కనుకున్న మనసులో మస్తు తిట్టుకుంటారు కదా. ఏం చేయమంటారు? చెప్పేటి అని చెప్పకపోతే నాకు మనసున పట్టది, వీడియోలు తొందర చూడకుంటే మీకు మనసున పట్టది. జర ఆలస్యమైన అన్ని వీడియోలు పెడతా, ఓపిక తెచ్చుకొని చూడు రబ్బా. రాక పెళ్లిళ్ళు వస్తాయి, అన్ని ఒక్క రోజే వస్తాయి. అరే ఒక్కొక్క రోజు గ్యాప్ వస్తే అన్ని పెళ్లిళ్లకు తృప్తిగా పోతుంది కదా. మా పక్కింటి అమ్మాయి పెళ్లి అదే రోజు, మా దగ్గర చుట్టం మా తాత చెల్లె మనవాడు, మా తాత అన్న మనవాడు అవుతాడు, ఆయన పెళ్లి అదే రోజు. ఎవ్వలకి చెప్పకున్నా అందరు మనసులో అనుకునే ఒక ముచ్చట చెప్తున్నా. ఈ పెళ్లిళ్ళు చల్లగుండా అన్ని శ్రావణంలోనే వస్తాయి. అటు మేక మటన్ తినరాదు, ఇటు కోడి చికెన్ తినరాదు, ఉత్త పప్పు చారుకే కట్నం రాయించుడని బయటకి చెప్పకున్నా లోపల మస్తు మంది అనుకుంటారు కదా. అదేందో అబ్బా, పెళ్లికి పోయి మటన్ తినకుంటే పెళ్లికి పోయినట్టే అనిపించేది. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు కామెంట్ చేయర్రి, మీరు కూడా మనసులో గిట్లనే అనుకుంటారు కదా. ఇయో గీమెనే మా తాత చెల్లె లచ్చవ్వ. హాయ్ ఎప్పుడు మీరు కూడా. ఆడ చుట్టాలతోటి మనసు నిండా మాట్లాడి పక్కింటి అమ్మాయి పెళ్లికైనాం. ముందుగా మురిసినమ్మ పండగ ముఖం చూడదన్నట్టు మా పూజ పెళ్లికి తొందరగా పోవాలి అనుకుంటే ఎంగేజ్మెంట్ నాడు నాకు ఉండు వీలు కాలేదు. ఇప్పుడు పెళ్లికి తొందరగా చూడు వీలు కాలేదు. అందుకే ముందు నుంచి దేని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఈ ఈడికి వచ్చి కొద్దిసేపు పెళ్లి చూసి ఇంటికి పోతున్నాం.